2025 సంవత్సరము జనవరి మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ జనవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయో చూద్దాం. సూర్యుడు 14వ తారీఖు వరకు 2వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. 14 నుండి మాసాంతం వరకు తృతీయ స్థానంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. ఇది శుభప్రదంగా ఉంటుంది. అంగారకుడు కుజుడు భాగ్యస్థానంలో తదనంతరం వక్రించి అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. బుధుడు జన్మ ద్వితీయ తృతీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు సప్తమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు 3, 4 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు ఈ జనవరి మాసంలో కనబడుతున్నాయి. కొంత మనము సద్వినియోగపరుచుకున్నట్టయితే లాభాలను గడించడానికి, సంతోషంగా ఉండడానికి ఈ మాసం మీకు బాగా అనుకూలంగా ఉంది. అయితే 1-2 వారాలు సామాన్యంగా ఉంటాయి. సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు గనక 1-2 మాసాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. కనుక 1-2 వారాలు సామాన్యంగా ఉంటూ 3-4 వారాలు మట్టుకు శుభప్రదంగా ఉన్నాయి. బంధువులు స్నేహితులతో మనస్పర్ధలు ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడంతో పనులలో ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే తొందర లేకుండా సహనంతో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్ళాలి. 1-4 సార్లు ఆలోచించి అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు కూడాను తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక పూర్వం ఉన్నటువంటి సమస్యలు, వాటి మూలకంగా రుణభారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యలపై మీరు మనస్సు నిలపాలి. ఎందుకంటే ధనమూలమిదం జగత్ కాబట్టి ఆర్థికంగా మనం బాగా ఉన్నట్టయితే బాగా ఉంటుంది, లేని పక్షంలో ఇబ్బందులు తప్పవు. కనుక ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మీరు దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నాలు బాగా చేసుకోవాలి. ఇంటి వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. బయట వ్యక్తులతో మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే అనవసరమైనటువంటి విమర్శలకు, నిందలకు గురయ్యేటువంటి అవకాశాలు ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి కాబట్టి విమర్శలలోకి వెళ్లకుండా, అంటే మధ్యవర్తిత్వము వహించకుండా ఉండడము, తర్వాత హైయప్స్తో, సమాజంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వారితో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికై ప్రయత్నాలు చేయాలి. పూర్వము సహాయం చేసినటువంటి వారు మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. కనుక దగ్గర వారితో చాలా మీరు రిలేషన్స్ బాగా పెంచుకోవాలి. ఇక అనవసరమైనటువంటి ఆలోచనలతో మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. వ్యాపారస్తులు అనాలోచిత పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆలోచించి కొంత వ్యవహారం చేసినట్టయితే మీకు లాభాలు ఉంటాయి. కాబట్టి సాధారణంగా చేసేటువంటి పెట్టుబడుల లోపల ఇబ్బందులు లేవు. చిన్న మొత్తంలో చేసేటువంటి పెట్టుబడులకు ఇబ్బంది లేదు. కానీ పెద్ద మొత్తంలో మీరు హ్యూజ్ అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అటువంటి వాటిపైన మట్టుకు జాగ్రత్త పడండి. అవసరమైతే వాటిని వాయిదా వేసుకోండి. మళ్ళీ మంచి రోజులు వచ్చిన తర్వాత మీరు మార్చుకోవచ్చును. కనుక ఈ మాసంలో చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టడము వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది. ఇక భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఇది ఒక సుఖమైనటువంటి, సంతృప్తికరమైనటువంటి విషయం. ఏంటంటే పార్ట్నర్స్తో మనకు సయోధ్య ఉన్నట్టయితే వ్యాపారము సక్రమంగా ముందుకు సాగుతుంది. సయోధ్య లేనట్టయితే ఆ పార్ట్నరు ఒకటి అనుకోవడము, మనం ఒకటి అనుకోవడము, వెరసి ఏమవుతుంది, నిర్ణయం తీసుకోవడంలో మనకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఉద్యోగస్తులకు 3-4 వారాలలో స్థానచలనం గోచరిస్తుంది. అనుకూలమైనటువంటి ప్రాంతాలకే వెళతారు. మీరు చేసేటువంటి పనితనానికి గుర్తింపు లభిస్తుంది.
ప్రమోషన్లు ఉంటాయి. స్థిరంగా ఉండడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆనందంతో, ఉల్లాసంగా ఉంటారు. ఈ విధంగా మీకు వృశ్చిక రాశి వారికి ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఒకటేంటంటే డబ్బు విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోండి. మీ చేతిలో ఉన్నంత వరకు కట్టడి చేయండి. ఖర్చులను నియంత్రించుకోండి. మిగతావన్నీ గూడాను మీకు సుఖమయంగా జరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఓవరాల్‌గా మనం ఆలోచించినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ జనవరి మాసంలో కుజుడు 9, 8 భాగ్యస్థానము మళ్ళీ వక్రించి అష్టమ స్థానంలోకొస్తున్నాడు. కుజుడు అష్టమ స్థానంలో ప్రబల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేయండి, జపించండి. తద్వారా మీ లోపల అనవసరమైనటువంటి పనులలో మనస్సు నిలపకుండా ఆలోచన దృక్పథాన్ని పెంచుతాడు. ఇక శనీశ్వరుడు ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. శని అర్ధాష్టమ స్థానంలో మనకు సంతోషం లేకుండా చేస్తాడు. ఎన్ని పనులు సక్రమంగా మనం చేసినప్పటికీ, ఎంత శ్రద్ధ వహించి మనం చేసినప్పటికీ, చేతిలో ఎంత డబ్బు ఉన్నప్పటికీ, సక్సెస్ రేట్ ఎంత ఉన్నప్పటికీ, ఫైనల్గా ఆ శని మూలకంగా ఏమవుతుంది, మనకు అసంతృప్తి అనేటువంటిది బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనిషికి అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది సంతోషము, ఆనందము. అది ఈ అర్ధాష్టమ శని మూలకంగా మనకు కొరబడుతుంది. కాబట్టి శని ప్రీత్యర్థమై తప్పకుండా మీరు ఈ జనవరి మాసంలో వృశ్చిక రాశి వారు పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 3 ప్రదక్షిణాలు చేసి ఆ భగవంతుడి ముందు నిశ్చలమైనటువంటి మనస్సుతో ఒక్క నిమిషం నిలబడి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఆ స్వామివారికి నమస్కారం చేసుకున్నట్టయితే మీ లోపల భయము, భ్రాంతి ఇవన్నీ కూడాను లేకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఆ ఆంజనేయ స్వామి. అపమృత్యు దోషాలు పోవడానికై శివాలయానికి వెళ్ళండి. ఆ పంచాయతనం శివుడు, గణపతి, అంబిక, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్రుడు ఇలా అన్నీ కూడాను మీకు శివాలయంలో ఉంటాయి. కాబట్టి శివాలయానికి వెళ్ళి ఆ శివుడిపై ఏకబిల్వం శివార్పణం అని ఆ బిల్వపత్రాన్ని ఆ శివుడిపై ఉంచి నమస్కారం చేసుకున్నట్టయితే మీకు అపమృత్యు దోషాలు తొలగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు మీరు. మీ లోపల భయం లేకుండా ఆ భగవంతుడు, ఆ శివుడు, శంకరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇక రాహువు అమ్మవారు, అందులోనే మీకు శివాలయం లోపలనే అమ్మవారు కూడా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా మీరు మళ్ళీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. శివాలయానికి వెళ్ళినట్టయితే ఆ శివాలయం లోపల మీకు మధ్యలో శంకరుడు ఉంటాడు, గణపతి ఉంటాడు, అమ్మవారు ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, నాగరాజు ఉంటాడు, విష్ణుమూర్తి ఉంటాడు, సూర్యభగవానుడు ఉంటాడు. ఇలా ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడాను ఆ పంచాయతనంలో మనకు కనబడతాయి గనక ఒక్క శివాలయానికి వెళ్ళండి. మీకు ఈ అర్ధాష్టమ శనితో పాటు రాహువుకు సంబంధించినటువంటి దోషాలన్నీ కూడాను దూరమవుతాయి. కనుక ఇది పాటించండి, మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.